ఊహించుకోండి, మీ దగ్గర అధికారం ఉంది. ఒక దేశానికి చమురు దొరకాలా వద్దా అనే నిర్ణయించే శక్తి మీ చేతిలో ఉంది. మీరు చెప్పినట్లు వినకపోతే ఆ దేశానికి చమురు లేదు. ఒకవేళ ఆ దేశం మీరు చెప్పే ఒక్క మాట కూడా అంగీకరించకపోతే ఆ దేశానికి ఒక్క చుక్క చమురు కూడా పోదు. ఇదే లక్ష్యాలతో అమెరికా ముందుకు సాగుతుంది. ఒకవేళ ఇరాన్ కూడా అమెరికా వైపు మొగ్గు చూపితే, రష్యాను మినహాయిస్తే అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రించని మరొక చమురు ఉత్పత్తి దేశం మిగలదు. ప్రపంచంలోని దాదాపు అన్ని చమురు దేశాలు అమెరికా పట్టులోనే ఉంటాయి. ఈ నియంత్రణ అంటే ఏంటి? అమెరికా చెప్పిందే చేయాలి, లేదంటే మీ దేశానికి చమురు లేదు, ఇంధనం లేదు. వీళ్ళు ఇదే వ్యూహాన్ని క్యూబాపై ప్రయోగించారు. ఫలితం, క్యూబాలో రోజుల పాటు, వారాల పాటు విద్యుత్ సరఫరా లేదు. కారణం అమెరికా ఆంక్షలు. క్యూబాకు 1 లీటరు చమురు కూడా దిగుమతి అవడానికి అనుమతి లేదు. చమురు లేదు, కరెంటు లేదు, ఎలాంటి ఆర్థిక చర్య లేదు. ఒక్కసారి దేశం కుప్పకూలిపోతుంది. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తుంది అమెరికా? ఎందుకంటే అమెరికా చమురును నియంత్రించకపోతే దేశాలు మరొక కరెన్సీలో చమురు వ్యాపారాలు మొదలు పెడతాయి. అప్పుడు డాలర్పై ఆధారపడడం తగ్గుతుంది. అలా జరిగితే అమెరికాకు ఉన్న 40 ట్రిలియన్ల అప్పు వాళ్ళు ఎలా తీరుస్తారు? మరోసారి వాళ్ళు బాండ్లు జారీ చేస్తే ఆ బాండ్లు ఎవరు కొంటారు? కాబట్టి అమెరికా యుద్ధం చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు, ఈ యుద్ధం ఎందుకు? సమాధానం, డాలర్ భవిష్యత్తు కోసం, అమెరికా ఆధిపత్యం కోసం. మీరు ఈ యుద్ధాన్ని సమర్థిస్తారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.